కోడిపిల్ల కథ. ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే బహు చురుకైన కోడిపిల్ల ఉండేది. ఒకరోజు నేల తవ్వుతుండగా దానికి ఒక బియ్యపు గింజ దొరికింది. అది చూసి చిట్టి చాలా సంబరపడింది. ఈ గింజను నాటి పెద్ద మొక్కను పెంచితే మనం చాలా బియ్యం పొందగలము అని ఆలోచించింది. అప్పుడు ఆ బియ్యపు గింజను నాటడానికి తన మిత్రులైన బాతు, మేక, పిల్లిని అడిగింది. నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడిగింది. బాతు మామ గాబగాబా అంటూ నాకు ఈతలో బిజీగా ఉన్నాను అని చెప్పాడు. మేక 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 అంటూ నేను గడ్డి తింటూ ఉంటాను అని చెప్పింది. పిల్లి మియావ్ అంటూ నేను నిద్రపోతాను అని చెప్పింది. చిట్టి నిరాశ చెందింది కాని తనకు తనే నమ్మకం ఉంచుకుని ఆ గింజను నాటింది. ప్రతిరోజు దానికి నీళ్లు పోసి ప్రేమగా చూసుకుంది. కొద్ది రోజుల్లో ఆ గింజ పెద్ద మొక్కగా పెరిగి బియ్యపు కంభంగా మారింది. తర్వాత చిట్టి దాన్ని కోయడానికి మిత్రులను మళ్లీ అడిగింది. నువ్వు నాకోసం ఈ పంట కోయడం సహాయం చేస్తావా అని అడిగింది. అందరూ మళ్లీ ఒకే మాట చెప్పారు. బాతు నేను సమయం ఉండదు, మేక నా పని చాలా ఉంది, పిల్లి నేను నిద్రపోతాను. చిట్టి అలకపడి తనంతట తానే పంట కోయి బియ్యాన్ని తయారుచేసి అన్నం వండుకుంది. అన్నం వండాక తన మిత్రులను పిలిచింది. ఇది తినడానికి ఎవరు సహాయం చేస్తారు అని అడిగింది. అందరూ తక్షణమే ముందుకు వచ్చి బాతు నేను తింటాను, ఆ మేక నేను తింటాను, ఓ పిల్లి నాకు కూడా కావాలి అని చెప్పారు. చిట్టి నవ్వుతూ నాకు నాటడంలో, కోయడంలో, నీళ్ల పోసుకోవడంలో ఎవరు సహాయం చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇది నేను ఒక్కదానికే తింటాను అని చెప్పింది. ఈ సంఘటన తరువాత అందరూ ఒక విషయం నేర్చుకున్నారు. ఆ పని సమయంలో సహాయం చేయకపోతే ఫలితాల్లో భాగస్వామ్యం పొందలేరు. ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా మరిస్థితిలో కుదుర్చుకోవాలా?